రెడీ. ఏంట్రా పొద్దున్నే యోగా బాబాయ్ మైండ్ కి హెల్త్ కి మంచిది. वज्रासन खाने के बाद भी ऐसा बैठ सकते हैं. अब इसमें 12 आसन करेंगे बैठ करके. अंगूठा अंदर, अंगुलियां ऊपर, ऐसे बंद करते हैं. नाभि के दोनों ओर मुट्ठियां लगा देंगे. मुट्ठियां ऐसे यूं मिली हुई. सांस बाहर छोड़ के आगे झुक जाएंगे. कमर में యోగా బాబాయ్ డైలీ పొద్దున 6ంటికి అలారం పెట్టుకుని లేచి యోగా చూస్తామన్నారు. యోగా చేస్తారు కానీ చూడటం ఏంట్రా? అబ్బా నీ గురించి వాడినందుకు రఘుగాడికి అభి బాగా ఇచ్చాడు రా. ఆడు కాబట్టి వాడిని వదిలేశాడు. అదే ఆడి ప్లేస్ లో నేనుండి వాడి గురించి ఎవడన్నా వాగుంటే ఖచ్చితంగా కాలర్ కొట్టేవాడిని. మరి అంత ఫీలింగ్ ఉన్నవాడు మాట్లాడచ్చు వాసు గారు. మార్నింగ్. ఇవాళ కాకపోతే రేపైనా మాట్లాడుకోవాల్సింది కదరా, ఎందుకు టైం వేస్ట్? సీరియస్ గా తీసుకుంటాడంటావా? సింపుల్ గా తీసుకోవడానికి మీరేమన్నా పప్పు నెయ్యేసి నోట్లో ముద్ద పెట్టారా? ముద్దు పెట్టారు. జస్ట్ వెనక్కి తిరిగి చూస్తేనే వెంటపడి ఓకే అయినంత వరకు వదలరు. అలాంటిది ముద్దంటే ఆల్రెడీ మంగళసూత్రం చేత్తో పట్టుకుని మండపం కోసం వెతుకుతూ ఉండుంటాడు. పదండి. కనుక అనవసరంగా తాగాను కనుక. కనుక వెళ్ళి కీస్ తీసుకురా. కిస్ ఇచ్చేది మీరు, కీస్ తేవాల్సిందేనా? మీరే వెళ్ళి తెచ్చుకోండి. ఇట్స్ ఓకే డూడ్, 1 వీక్ లో వచ్చేస్తాగా. బాయ్. హాయ్. ఇదిగోండి మీ జీప్ కీస్. థ్యాంక్స్. సారీ, అంటే నైట్ మీరు డ్రాప్ చేశారు కదా, జీప్ ఆగ్గానే దిగి థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెంటనే వెళ్ళిపోయాను. పర్లేదు. వాసు, నైట్ వెళ్ళేటప్పుడు నీకు ముద్దు పెట్టాను కదా, ఏదో తాగి పాజిటివ్ ఎమోషన్ లో. ఇట్స్ నాట్, మీరేమనుకుంటున్నారు తెలీదు. ఇట్స్ లైక్ నాన్న, బెస్ట్ ఫ్రెండ్, ఇష్టమైన కుక్క పిల్ల, నచ్చినప్పుడు ముద్దు వచ్చినప్పుడు ముద్దు పెట్టుకుంటాం కదా, ఇది అంతే. ఇట్స్ లైక్ హ్యూమానిటీ. లాస్ట్ నైట్ మన ఇద్దరి మధ్య జరిగింది జస్ట్ హ్యూమానిటీ. ఇట్స్ ఓకే. అది జరిగిన ఫ్యూ సెకండ్స్ లోనే దాని గురించి మర్చిపోయాను. అక్కడ ఎందుకు వెయిట్ చేశానంటే నువ్వు ఇంట్లో జాగ్రత్తగా వెళ్ళవా లేదా అని, అంతే. ఎప్పుడు దంసపోయినారా నువ్వు? అవును సతీష్, నేను ఒక అమ్మాయిలో చేసింది కదా, ఏమైందిరా? చేసిన తప్పని తెలుసుకుని వెళ్ళిపోయి ఉంటది. అదేం కాదురా, ఒకరోజు మా విషయం మాట్లాడాలని వాళ్ళ నాన్న కలవాలంది. వెజ్ సలాడ్, బ్రాక్లీ కార్న్ సలాడ్, గార్డెన్ గ్రీన్ సలాడ్ ఫర్ యూ. అయ్యో అంకల్, నేను తాగేటప్పుడు ఏం తిన్నావు? అంతా అయిపోయిన తర్వాత అందరం బిర్యానీ తిన్నాం. ఓకే, ఒక 4 లార్జ్ విస్కీస్, 5 లార్జ్ విస్కీస్ విత్ సోడా అండ్ పెద్ద ఐస్ క్యూబ్స్ ఇలా రౌండ్ గా ఉంటాయి. ఓకే, యా. యూ డ్రింక్? యా అంకల్. తను నీకు చెప్పలేదా? యాక్చువల్లీ తను ఫస్ట్ కలిసింది కూడా ఒక పార్టీలోనే. తనలో నాకు నచ్చిన క్వాలిటీ తన కెపాసిటీ. షీఈ్ వండర్ఫుల్. తినంటే ఏం కావాలి? నువ్వు ఇంటికి రా, చెప్తాను. తప్పే ఉంది, చెప్పచ్చు కదా. నీకు బుద్ధుందా? నాళ్ళైందిరా మనం అందరం ఇలా ఉండి. నా పెళ్లికి మన ఫ్రెండ్స్ అందరూ రావడం ఇలా హ్యాపీగా. సాయి గారు, ఒకసారి ఇలా వస్తారా? ఓకే ఓకే. అరే ఒకసారి రండిరా. వెళ్ళే. అరే ఒకసారి రండిరా. మీరు వెళ్ళండిరా, నేను ఫోన్ చేసుకుని వస్తా. సరే. ఓ హలో అండి. హాయ్. 2 days లో ఎంగేజ్మెంట్ కదా, ఒకసారి సెటప్ అంతా చెక్ చేసుకుంటే బెటర్. మరి పెళ్లి కూతురు రిహార్సలే కదా, పర్లేదు, నేను చేస్తుంది. నేను ఈ డ్రెస్ వేసుకొని గాల్లోకి వెళ్తే నా బతుకు యూట్యూబ్ లో మోస్ట్ వాచ్ వీడియో అవుద్ది. మీరు వెళ్ళండి. నేనా? మీరైతేనే బాగుంటుంది. పదండి. ఓకే సాయి గారు, కమ్. సాయి వెళ్ళరా. అంటే తనతో పెళ్లి పెట్టుకుని వేరే అమ్మాయితో అంటే. అరే సతీష్, పో నువ్వు వెళ్ళరా. అరే నా సంగతి తెలిసిందే కదరా, మనం అందరం చిన్నప్పుడు రంగులాటం ఎక్కితేనే నాకు 1 month జ్వరం వచ్చింది.
ఏ ఇలా నా వల్ల కాదు రే, నా వల్ల కాదు. బాబాయ్ ఆ? ఒక్కసారి రా బాబాయ్, ఏంట్రా ఒక్కసారి రా. మళ్ళీ చేస్తాను ఒక్క నిమిషం. ఎక్కడికి రా? రా రా రా. ఇక్కడ కూర్చో. ఇప్పుడు నువ్వు పెళ్లి కొడుకు, ఆ అమ్మాయి పెళ్లి కూతురు, ఇవాళ మీ ఎంగేజ్మెంట్. అంటే రేపు నా ఎంగేజ్మెంట్ కి చిన్న రియాజ్. మెంటల్ ఫలో. ఏం కాదండి, ఇట్స్ జస్ట్ రిహర్సల్. నేను ఉన్నాగా, ధైర్యంగా ఉండండి. విల్ రాక్. ఎస్ ఎస్ బాబాయ్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఏ పాండు, స్టార్ట్ చేయి. సూపర్ సూపర్ సూపర్. ఇదేంటి ఇంత పైకి వెళ్తుంది? Please, baby, no. సూపర్ అబే, సూపర్ సాయి, సూపర్ సాయి, సూపర్. సూపర్ బావా. చాలా బాగా జరిగిందండి, అత్రిపోయింది అంతే. ఏమైందండి? నిజంగానే రింగ్ పెట్టేశారా? ఏమైందండి మీకు? నైట్ అన్నా ముద్దే తుడుచుకుంటే పోతుంది. ఎంగేజ్మెంట్ రింగ్ అంటే సగం పెళ్లి అయిపోయినట్టే. కనుక రాత్రంటారా మందు తాగారు, మత్తులో ఏదో జరిగింది, ఓకే. మరి ఇప్పుడేంటండి? క్లియర్ గానే ఉన్నారుగా. వాళ్ళ పెళ్ళవుతుందో లేదో నాకు తెలియదు గానీ ఈ 10 రోజుల్లో మీ పెళ్ళవడం మాత్రం ఖాయం. డీజే పెట్టుకునేవాడు నాగిన్ డాన్స్ చేస్తాడు రా పిచ్చి మొహాడ. హాయ్ గైస్. నమస్తే అంకుల్. హాయ్ రా. హలో అంకుల్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. పెళ్లి కుదురుతుందో లేదో బెంగళూరులో చిన్న పనుండి వచ్చాను. సరే మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని. వాసు ఎక్కడ? జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఇలా మాట్లాడకుండా ఉంటే ఎలా వాసు? ఏం మాట్లాడమంటారు అంకుల్? ఆంటీ చనిపోయిన రోజున మర్చిపోవటం తప్పే. వాడికంటే మహాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం తప్పే. తప్పని తెలిసినప్పుడు చెప్పాలిగా. వినలేదా? మళ్ళీ చెప్పాలి. అయినా వినలేదా? మళ్ళీ చెప్పాలి. వినేంతవరకు చెప్పేవాడు కదా అంకుల్ ఫ్రెండ్ అంటే. అలా వదిలేసి వెళ్ళిపోయిన ఏమనాలి? సరే కోపం ఓ వారం, నెల, 2 నెలలు అంతే. వస్తాడని ఎదురు చూడని రోజంటూ లేదు అంకుల్ ఈ 4 ఏళ్లలో. మహా చనిపోయినప్పుడు కూడా ఒక్కడనే. తన దూరం అయినందుకు నేను ఎంత బాధపడ్డానో ఆ టైంలో పక్కన లేనందుకు కూడా అంతే బాధపడ్డాను అంకుల్. వాడికి తెలియదు కదరా ఏం జరిగిందో. తెలుసుకోవాలని ఉద్దేశం ఉన్నప్పుడు తెలియకుండా ఏది ఉండదురా. అంటే నువ్వు మహా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారనుకున్నాడేమారా? ఎలా ఉంటాను రా హ్యాపీగా వాడు లేకుండా? అంటే మహా బతుకుంటే మేము పెళ్లి చేసుకుంటే చాలా? వాడు అక్కర్లేదా? తనున్నా లేకపోయినా వాడు లేకపోవడమే. బాబాయ్ అందూరం నుంచి వచ్చాడు కదరా. దూరం అనేది వాడు ఉండే చోటుని బట్టి ఉండదురా, నా మనసులో వాడుకున్న చోటుని బట్టి ఉంటుంది. సారీ అంకుల్, మీరు చెప్పారనో వీళ్ళేదో అన్నారనో నేను ఫేక్ గా బిహేవ్ చేయలేను. నేను నాకు నచ్చినట్టు వీటి ఒక్కడి దగ్గర ఉండగలను. మీరేనా అర్థం చేసుకోండి. లాస్ట్ మై వాలెట్. ఓకే లెట్ మీ మేక్ సమ్వన్ ఫైండ్స్ ఇట్. ఓకే షూర్. థ్యాంక్స్. అరేంజ్మెంట్స్ అంతా ఓకేగా? టెన్షన్ పడాల్సిన పనే లేదు మ్యామ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. హాయ్ వాసు. హాయ్. నా వాలెట్ ఎక్కడ మిస్ అయింది? అవునా? కనుక ఒకసారి రెస్టారెంట్ లో చెక్ చేయి. ఓకే. ఇదేనా? యా. ఇదిగో పొద్దునే పన్నుండి తీసుకున్నాను రా, నా కార్డ్స్ పని చేయలేదని. నువ్వు పడుకున్నావు చెప్పలేదు. అరే కౌశిక్, కేసు బీర్లు తీసుకోరా. అంటే నిన్న వాసు అన్న మహా తనేనా ఫోటోలో? ఇద్దరు ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారా? మహా వాసునే ఇష్టపడింది కదా? అవును.